హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చేపలు పడుతున్నాము. మా తమ్ముడు ఫోన్ చేసినాడు అనమాట, చేపలు పడుతున్నామన్నా రా అన్న అని. అదే చేపలు పట్టే కాడికి వస్తున్నాం. ఎండ ఫుల్ ఉందన్నమాట. మనం వీడియో తీసేంత వరకే చేపలు పట్టాం. టైంపాస్ కాకపోతే చేపలు అంత బెస్ట్ టైంపాస్ ఇంకేది కాదనమాట. అసలు మామూలుగా ఉండదు. ఒకసారి మా మామ చూడండి, ఒకసారి ఎట్లా పడుతున్నాడు చూడండి. ఇదిగోగా మొత్తం నీళ్ళు బయటికి తోడేస్తున్నారు అనమాట. ఇది ఇంకో తమ్ముడు వస్తున్నాడు, చేపలు చూపిస్తాం మీకు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి చేపలు, మొత్తం పట్టేశారనమాట మనోళ్ళు. గాలాలు కాదు, ఓన్లీ నీళ్ళు బయటికి తోడేసి దాంట్లో ఉన్న చేపలు పట్టడం అనమాట. చూసుకో, ఇదిగో నీళ్ళు బయటికి తోడేస్తున్నారు మా వాళ్ళు. పిచ్చ టైంపాస్ అవుతుంది, అంత టైంపాస్ ఏది కాదు. చికెన్ తిని బోర్కి వస్తుంది. చేపలు అయితే హెల్త్కి మంచిది, అందులో కంటికి మంచిది కదా, దానికోసమే అనమాట. గాలాలు అయితే ఇంకా పొద్దున స్టార్ట్ చేస్తే నైట్ అయినా కూడా అన్నం ఆకలి కాదు, అంత టైంపాస్ అవుతుంది. కనబడదు అనమాట గాలాలతో చేపలు పట్టుకుంటే. కానీ మనల్లో మొత్తం నీళ్ళు తోడేస్తున్నారు. అదిగో అదిగో చూడండి ఒకసారిగా, పట్టేశారు మనలు. ఉన్న చిన్న గుంత అయినా దగ్గర కేజీకి పైన పట్టేటట్టు ఉన్నాయి చేపలు. అదిగోగా చెబుతున్నా చూడు, చూసుకో. నీళ్ళు బయటికి ఎద్దరంగా, అవి బయటికి అవి కింద అవి కేజీ పైన ఉంటాయి అనమాట చేపలు. కాకిరెప్పలు అంటారు దీనిని. టేస్ట్ బాగుంటాయి. ముళ్ళు పెద్దగా ఉంటాయి కానీ అంత ఎక్కువ ఉండవు అనమాట. బాగుంటుంది. మనోళ్ళు గంట సేపు నుంచి చేస్తూనే ఉన్నారు బయటికి నీళ్ళు. బురద అదిగో ఇట్లాంటి కాలువలోనే పడుతుండేది అనమాట. ఈ కాలువలో ఎక్కువ చేపలు వస్తాయి కాబట్టి బయటికి చాలు అవి. మరి దీంట్లో ఎక్కడ వస్తావా? మరి దీంట్లో చేపలు వచ్చినాయి అనుకో, మరి ఇంకా ఎక్కడ పట్టనికి రాదు. ఇక్కడే ఉన్నాను రాలే, ఇంకా దానిలో ఏం చేస్తావా? చచ్చిపోతుంది అట్లా. ఉన్నాను రా, తిన్నికి వస్తుంది అవి మెల్లగా. దీంట్లోకి ఎందుకులే గలే కాదు, ఇక్కడ రవికి వెళ్ళిపోయి బయటకు వస్తాయి. అక్కడ పోయి అదే వంగరకు వస్తాయి బయటికి. చేసుకొస్తాయి, అట్లకి వస్తాయి అవి. దుబ్బది ఇక్కడ చూపిరా. మినిమం అర్ధ కేజీ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అది దాన్ని కాకిరెప్ప అంటారు. ఎస్సీలే దుబ్బది ఒక దొరుకుతా చూడలేవి కొడుకు. దుబ్బది, ఇదైతే దుబ్బది చూడవి. వా చూపిలా, ఇక్కడ పట్టుకున్నామని చూపిలే. ఇది ఇలాగా ఆ గుండు కడ. ఓ అబ్బా, దాన్ని పట్టుకుని రాచ్చు దీనికి. చూపే కింద పడేస్తాడు. చూడండి అందరూ చూడండి. దీన్ని కాకిరెప్ప అంటారు. టేస్ట్ మామూలుగా ఉండదు. దగ్గర అర్ధ కేజీ దగ్గర ఉంది. అది చాలా ఉంది. అలాంటివి ఒక 10 దొరికినట్టు పైన. చూడు ఇంకా గుండె దగ్గర ఉంచిలే. చూడే బాడీ కూర్చుకుంటది మరి. అది మనోడికి ముళ్ళు కూర్చుంది. రారావి అక్కడ లోపల బయటికి చూపిరా. చూపి దగ్గరకు వచ్చి చూపి. చూడండి ఫ్రెండ్స్, మా ఓనికి కొట్టేసింది, ముళ్ళు కొట్టేసింది కాకిరెప్ప. మొత్తం నీళ్ళు బయటకు వెళ్ళేస్తే అవి ఆటోమేటిక్ వస్తాయి. తనలాడుతున్నాయి చూడు ఇక్కడ. ఇంకా మొత్తం అంతే తనలాడుతున్నాయి. గుండు కాడ మొత్తం గుండు కాడ ఉండేవి. రొయ్య తీసుకోలే. అదే ఫ్రెండ్స్, రొయ్య చూడండి ఒకసారి. రొయ్య కూడా ఉంది. చూపి కేజీన్నర ఉంటది. బరద కేజీ పైన ఉంది. అది దెండుగుండే ఆ రొయ్యకు పక్కకేరా మనకు వస్తుంది. అది
ఆడోటుంది రొయ్య దంటకి కొట్టదులే, అది ఏమన్నదిలే. పట్టుకొని పైగాను ఇట్లా నీళ్ళు పైకి దోపు, పైకి చేయితాడులే, ఒకట పైకి లేపు, ఏమనలేదు. ఏ రవి అక్కడ ఇసురవి ఆడుతాను నడుతుంది. చల్లండి, మనోడు బురద అయింది. అయినా నీళ్ళ లేక చేపలు పడతాయని మరి నీళ్ళు తోడు స్టార్ట్ చేసినాడు మా వాడు. కొట్టు ఎలా ఊగనే రావు చేపలు, బయటపడేవి. లేచి తొందరలే మొహం అంత కొద్ది ఎక్కువేమి. అది చూపి పట్టుకుంటే రొయ్య ఏమన్నది, అలే రొయ్య ఏమన్నదు. రొయ్యలు తినకుండా చూడి, రొయ్యలు తిడుస్తాయి మనం మనం వేయలేదండి. ఇక పై కంటే ఏమో కొరకదు చూడు, అది చేత పట్టుకోదు, ఏం కొరకదు, అది కొరకదు, అది పట్టుకుని పట్టుకోదు. ఏమన్నది రొయ్య, పట్టుకో రొయ్యను పట్టుకో, ఏమన్నదిలే రొయ్య. కింద పట్టుకోలే, కల పట్టుకోలే, దాని చేత పట్టుకుని ఏమన్నది అది రొయ్య. ఫ్రెండ్స్, రొయ్యలు ఉన్నాయి, ఒక 3, 4, 5 పైన ఉంటాయి రొయ్యలు. చూస్తున్నారా, రొయ్య హెల్త్ కి మంచిది కదా. చూడండి ఒకసారి, చాలా లావే ఉంది రొయ్య. ఇట్లాంటిదిగా ఇదిగో చాలా పట్టారు చేపలు, బతికినవి అన్ని కాకరెప్పలే. ఇదిగో ఇక్కడ ఇదిగో రొయ్యలు, ఇలాంటి రొయ్యలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక రకమైన చేప, దీన్ని ఏమంటారు మన గుంటెలు, కానీ ఇవి మాత్రం అన్ని కాకరెప్పలు అనమాట. ఇదిగో ఈ చేప పేరు ఏం పేరు ఉంది మనకైతే తెలియదు. దీంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, ముళ్ళు ఎక్కువ ఉంటుంది. మనలో ఆల్మోస్ట్ అంతా దగ్గరికి వేసారు, ఇల్లు మొత్తం కంప్లీట్ చేశారు. డబ్బులు ఎక్కండి, ఆరిపోతే ఇంకా చేపలు ఏం బాగుండవు. ఏం కాదు, ఎండ మోపుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆల్మోస్ట్ బకెట్ నిండగా అనమాట. దగ్గర 5 కేజీలు ఉంటాయి అంత చేపలు, కానీ ఈ రొయ్యలు ఉన్నాయి కాబట్టి చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అదిగో వీళ్ళిద్దరికి ఆ చేపలు, వీళ్ళిద్దరే పట్టుకున్నారు అనమాట. అన్ని నీళ్ళు మొత్తం తోడేసి, మనల్లంతా చేపలు ఒక 5 కేజీల దాకా పడి ఉంటాయి. ఇద్దరే పట్టారనమాట. కానీ మనం మధ్యలో వెళ్ళాం కాబట్టి మనం ఓన్లీ ఈ రొయ్యలు ఒక 2 చేపలు తీసుకున్నాం అన్నమాట. దగ్గర అంటే లావు చేపలు అనుకోండి, ఒక 1/2 కేజీ పైన పడతాయి. చాలా అంత కొద్ది ఎక్కువద్దు. వాళ్ళు తలాకి 2 కేజీలన్నర తీసుకున్నారు అనమాట. పంచుకున్నారు అనుకో, కరెక్ట్ తూకం అని చెప్పలేం, కానీ అందాజుగా 2 కేజీలన్నర తీసుకుంటారు ఇద్దరు. చేపలు అయితే దీన్ని దొరికినాయి. ఇంకా నైట్కి చేపల పులుసు మామూలుగా ఉండదు. నేనైతే రొయ్యల పులుసు చేసుకుంటా. యూట్యూబ్లో చూసి చేసేదే వంట మనకైతే రాదనుకో, కానీ ట్రై చేద్దాం. ఇంకా మామూలుగా ఉండదు. ఎవరైతే చేపలు బాగా ఇష్టమో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.